ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య నీకు పెద్ద బహుమానం ఇచ్చారు. ఆ బహుమానము ఏంటో తెలిస్తే, ఆ బహుమానం యొక్క విలువ ఏంటో నీకు తెలిస్తే దాన్ని ఎన్నటికీ ఎప్పటికీ నీవు విడిచిపెట్టవు. ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి బహుమానము ఏంటి అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం అండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము. ఆ పరిశుద్ధ గ్రంథము అంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధంగా రాశారు అని అర్థము. దేవుని యొక్క గ్రంథము ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చారండి. భూమి మీద ఉన్న ప్రతి హ్యూమన్ బీయింగ్కి దేవుడు చదివే అవకాశం ఇచ్చారండి. ప్రతి ఒక్కరికి చదివే అవకాశం ఉందండి. ఈ రిలీజన్ వాళ్ళే చదవాలి, ఇదిగో ఈ క్యాస్ట్ వాళ్ళే చదవాలి, ఇదిగో ఈ మతం వాళ్ళే చదవాలి, ఇదిగో ఈ రంగున్న వాళ్ళే చదవాలి, ధనికులే చదవాలి, పేదవాళ్ళు చదవకూడదు అనే రూల్ రెగ్యులేషన్స్ ఎక్కడా లేవు. ప్రతి ఒక్కరు కూడా చదవచ్చు. ఎవరికి ఏ ఇబ్బంది పెట్టలేదు. రాజ్యాంగమే ఎవరి మతం వారిది అని అంది. ఎవరైనా చదువుకోవచ్చండి. ఎవరికైనా అవకాశం ఉంది. సమయం ఉన్నప్పుడే మనము సద్వినియోగపరుచుకోవాలి. ప్రతిరోజు మనము ఒక అరగంట సేపు అయినా మనము పరిశుద్ధ గ్రంథమును చదివినప్పుడు మనము పవిత్రంగా ఉంటాం. ఎందుకంటే ఆ పరిశుద్ధ గ్రంథమును మనం చదివినప్పుడు మనలో మనకి తెలియకుండా మార్పు అనేది వస్తుంది. మనలో మనకి తెలియకుండా ఓకే నిజం ఇదా అని చెప్పేసి తెలుసుకుంటాం. మనము ఒక అనుభవం వచ్చినాకో, లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్, ఒక పర్సన్ ఉన్నారు, ఒక పర్సన్తో ఒక ఇబ్బంది అయింది మనకి. ఆ ఇబ్బంది కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము. అప్పుడు మనం అనుకుంటాము, అయ్యో నేను ముందే బైబిల్ గ్రంథం చదువుంటే మంచిది కదా, ఇప్పుడు ఈ ఇబ్బంది నాకు వచ్చిండేది కాదు కదా, ఈ ఎక్స్పీరియన్స్ నాకు వచ్చిండేది కాదు కదా అని అనిపించింది. బైబిల్ గ్రంథమును మనం చదవడం వలన ఏమవుతుందంటే రాబో సమస్యలను మనము గ్రహించగలము. ప్రతిరోజు ధర్మశాస్త్రమును మనము చదవడము వలన ప్రతి ఆపత్కాలం నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. నీతి అంటే ఏంటి, ఏ విధంగా మనం బ్రతకాలి, ఏ విధంగా మనము ఈ భూమి మీద జీవించాలి అనేది మనకి తెలుస్తుందండి. ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు, దేవుడు నాకు ఈ బ్లెస్సింగ్ ఇవ్వలేదు, దేవుడు నాకు బిడ్డల్ని ఇవ్వలేదు, లేకపోతే దేవుడు నాకు ఈ ఉద్యోగాన్ని ఇవ్వలేదు, పలానా సమస్య ఉంది, ఈ సమస్య ఎప్పుడు తీరుతుందో, దేవుడు నా మీద ఎప్పుడు ఆశీర్వాదాల వర్షాన్ని కురిపిస్తారో అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. కానీ దేవుడు ప్రతి ఒక్కరికి ఈక్వల్గా ఒక బహుమానము, ఒక బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఇచ్చారు. అదే ద హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథము. అది మనము చదవడం వలన మనలో పరిశుద్ధత అనేది వస్తుంది. మనలో మనకి తెలియని మార్పు అనేది వస్తుందండి. ఆ గ్రంథము నువ్వు చదివితే నీ జీవితంలో ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. బైబిల్ చదివితే అద్భుతాలు జరుగుతాయా అంటే ఖచ్చితంగా జరుగుతాయండి. బైబిల్ చదవడం అంటే ఏంటో తెలుసు, దేవునితో సహవాసం అవుతున్నట్టు, దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నట్టు, దేవుడు నీతోనే నీకున్న సమస్యల గురించి మాట్లాడుతున్నట్టు, దేవుడు నీకేదో చెప్పాలనుకున్నప్పుడు ధర్మశాస్త్రము ద్వారా చెప్తారు. నువ్వు ధర్మశాస్త్రాన్ని చదవకపోతే, దేవుడు ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథాన్ని నువ్వు చదవకపోతే ఎలాగా? ఒకసారి క్వశ్చన్ చేసుకో. సమయము ఉన్నప్పుడే నువ్వు సద్వినియోగపరుచుకోవాలి. సమయము లేనప్పుడు అయ్యో నాకు కొంచెం సమయం ఉంటే నేను చదివేదాన్నే, అయ్యో నాకు ఇంకొంచెం అవకాశం ఉంటే పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి సమయము వ్యర్థము చేయకుండా చదివేదాన్నే అని నువ్వు అనుకోవచ్చు. మిత్రమా, సహోదరి సహోదరుడా, ఈరోజు నీకు అవకాశం ఉంది. ఈరోజు చాలామంది దేశాలలో, చాలామంది ప్రదేశాలలో అవకాశము లేనే లేదు. కొన్ని దేశాలలో, సిరియా దేశాలలో, ఉత్తరాఖండ్ దేశంలో ఇలా చెప్పుకుంటూ పోతే, కొన్ని దేశాలలో, మొన్నటి క్రితమే మణిపూర్, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని ప్రదేశాలలో దేవుడి గురించి సత్య సువార్తను ప్రకటించడానికి అవకాశము లేదు. ప్రార్థన చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. గత కొద్ది నెలల క్రితము మణిపూర్లో ప్రార్థన చేసుకోవడానికి కూడా అవకాశం లేక వాళ్ళు రోడ్ల మీద ఉండి ఆ వర్షంలో వారు ప్రార్థన చేస్తున్నారండి. కానీ ఈరోజు నీవు నేను ప్రార్థన చేయడానికి ఒక మంచి ఏసీ రూమో, లేకపోతే మంచి ఫ్యాన్ ఉన్న రూమో, లేకపోతే అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి రూమ్లో మనము ప్రార్థన చేసుకుంటున్నాము. కానీ ఆ రోజుల్లో మణిపూర్ దేశంలో ఆ సమయంలో వారికి ఫ్యాన్స్ లేవండి, ఏది కూడా వారికి లేదండి, ఏమీ లేవండి. దేవుని స్తుతించడమే ఆ రోజు వారు చేసిన పని. మనకి తెలిసి మణిపూర్, తెలియని ఇంకెన్ని ఊర్లు ఉన్నాయి, తెలియని ఇంకెన్ని ప్రదేశాలు ఉన్నాయి.
ఉన్నప్పుడే సద్వినియోగపరుచుకోవాలి. రేపు దేవుని రాకడ కూడా సిద్ధంగా ఉంది రావడానికి, కానీ దేవుడు నీ కొరకే ఎదురు చూస్తున్నాడు. ఇంకా నువ్వు జ్ఞానము తెచ్చుకోవాలి అని, ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో అక్కడే నువ్వు జ్ఞానముతో లెగాలి అని, అక్కడే వారికి నువ్వు బుద్ధి చెప్పాలని, అక్కడే నీ తెలివిని పెంపొందించాలని చెప్పి దేవుడు అనుకుంటున్నారు. నీవు ఈ లోక జ్ఞానము ఎంత సంపాదించుకున్నా వ్యర్థమే. నువ్వు ఈ లోక జ్ఞానము సంపాదించుకొని దేవుని యొక్క జ్ఞానమును సంపాదించుకోకపోతే అది వ్యర్థమే కదా. ప్రియ సహోదరి, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సమయం ఉండగా సద్వినియోగపరుచుకో. సమయము వెళ్ళిపోయిన తర్వాత, సమయము లేనప్పుడు అయ్యో నాకు ఇంకొక గడియ ఉంటే బాగుండే, అయ్యో నాకు ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండే నువ్వు అనుకున్నా సమయము తిరిగి రాదు. సమయము తిరిగి రాదు, గుర్తుపెట్టుకో. సమయం ఉండగా సద్వినియోగపరుచుకో. దేవుడు హెచ్చరిస్తున్నాడు అంటే, దేవుడు మాట్లాడుతున్నాడు అంటే అది కేవలము నీ కోసమే. ఎంతెంతసేపు ఫోన్లు నొక్కుతూ కూర్చుంటాం, ఎంతెంతసేపు మీ వృత్తులు మీరు కొనసాగుతూ ఉంటారు, మీ వ్యాపారాలు, మీ ఉద్యోగాలలోనే మీరు ఉంటే ఇంకా ఎప్పుడు దేవునికి సమయాన్ని ఇస్తావు? ఇంకా ఎప్పుడు దేవునితో నువ్వు గడుపుతావు? దేవుడు ఒకనొక సమయంలో దేవునికి లెక్క అప్పచెప్పాలండి. ఆ సమయంలో దేవుడు అడుగుతాడు, నేను నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు ఏం చేశావు? లోకంలో నీ బాధ్యత నువ్వు నిర్వర్తించాలి. అదేవిధంగా నేను నిన్ను ఎందుకు పుట్టించానో ఆ బాధ్యత నువ్వు నెరవేర్చాలి అని దేవుడు నిన్ను క్వశ్చన్ చేసినప్పుడు, ప్రశ్నించినప్పుడు, లెక్క అడిగినప్పుడు సమాధానము చెప్పడానికి నీ దగ్గర జవాబు ఉందా? దేవుని దగ్గర నీవు కానీ, నేను కానీ, మహామహనీయులు కానీ, గొప్పవాళ్ళు కానీ, ధనవంతులు కానీ అందరము కూడా సమాధానము చెప్పలేము. సమాధానము చెప్పేంతటి వారము కాదండి. గుర్తుపెట్టుకో. సమయం ఉండగా సద్వినియోగపరుచుకొని ప్రతిరోజు ధర్మశాస్త్రమును మనము ధ్యానించాలి. ప్రతిరోజు దేవునికి మనము ఎక్కువ సమయము స్పెండ్ చేయాలి. నీ ఉద్యోగం ఎంతసేపు అయితే నువ్వు న్యాయం చేస్తున్నావో నీ ఉద్యోగానికి, నీ కుటుంబ సభ్యులకి, నీ ఫోన్స్కి, అలాగే బైబుల్కి కూడా, దేవునికి కూడా అంతే సమయము నువ్వు ఇవ్వాలి. ఖాళీ కుదిరినప్పుడల్లా నాకు ఈ సమయం దొరికింది కదా, ఈ సమయంలో నేను ఫోన్ నొక్కుకోవాలి, ఈ సమయము నేను చిట్ చాట్ చేయాలి, ఈ సమయము నా ప్రియమైన వారితో నేను మాట్లాడాలి అని అనుకోవడము కరెక్ట్ కాదు. అది దానికంటే ఒక సమయం ఉంది. ప్రజెంట్ నీకున్న సమయమును బైబిల్తో, ధర్మశాస్త్రముతో ముందుకి కొనసాగాలి. ఉన్న సమయమును సద్వినియోగపరుచుకొని వ్యర్థపరుచుకోకుండా దేవునితో ముందుకి కొనసాగమని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఆ మాటను నీ హృదయంలో పెట్టుకొని నీ ముందుకు వెళ్ళు. కీర్తనలు గ్రంథంలో కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా ఉంది. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని. ఎలా చదవాలి తెలుసా బైబిల్ని? ఆనందంతో చదవాలి. ఇంట్రెస్ట్ లేదు, నాకు అర్థం కాదు, వ్యర్థమే అన్నట్టుగా చదివితే అర్థం కాదు. నిజంగా బైబిల్ అర్థం కాదు. ఆనందంతో నా దేవుడు నాకు రాసిన ప్రేమ లేఖ, నా దేవుడు నాకు తెలియపరుస్తున్నటువంటి సంగతులు, నా శ్రమలలో నన్ను విడిపించే దేవుడు, నా కష్టాలలో నాకు తోడుగా ఉండే దేవుడు, నన్ను బహుగా ప్రేమించే ప్రేమమయుడు నాకు రాసినటువంటి ప్రేమ గ్రంథం అని చదివినట్టయితే అర్థమవుతుంది. వ్యర్థం కాదు. కాబట్టి ఈరోజు నుంచి ప్రతిరోజు బైబిల్ను చదవడము దినచర్యగా చేసుకోవాలి. బైబిల్ను చదవడము, ప్రతిరోజు దాన్ని ధ్యానించడము అలవాటు చేసుకోవాలి. అది దినచర్య అయిపోవాలి. ఫోన్ నొక్కడం ఎలా అలవాటు అయిపోయింది, అలాగే బైబిల్ చదవడం కూడా అలవాటు అయిపోవాలి. దేవుడు మనకి దగ్గరగా ఉన్నాడు అని తెలుసుకోవాలి. కాబట్టి విన్నటువంటి ఈ యొక్క మాటలను వ్యర్థము చేసుకోక, విన్నటువంటి ఈ యొక్క మాటలను మీ హృదయంలో బదిలపరుచుకొని ప్రతిరోజు దేవునితో సహవాసము చేసి దేవునితో ముందుకు వెళ్ళండి. దేవునితో మీ యొక్క జీవితాన్ని సరళము చేసుకోండి. కాబట్టి విన్నటువంటి మాటలు వ్యర్థము కాక దేవుడి మాటలను మీ హృదయంలో బదిలిపరిచి మిమ్మును, మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించాలి అని చిన్న వాక్యంను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. Amen. God bless you all.